చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ. ఫ్రెండ్స్ ప్రేడ్ అయితే చేశారు. ఈ వీడియో వచ్చి మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ పంపించినారు. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేసి నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వల్ల మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాధాన్యతలకు వచ్చేసి బిగ్మార్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్ క్యాన్మిషన్ అనేది అప్పుడే చేసి ఉంటాను. మీరు టెస్ట్ అనేది ఏం టచ్ చేయకండి. స్టార్టింగ్ బిగ్మార్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ అయితే వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ కింద 1 minute వీడియో అయితే ఇచ్చింటాను. ఆ వీడియో అనేది ఎక్స్ట్రా పాన్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పాన్ అనేది టైమింగ్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పాన్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత వీడియో ఉంటుంది కదా, వీడియో అనేది క్లిక్ చేసి సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని ఇలా ఈ వీడియో అనేది కొంచెం జూమ్ పెంచేసుకోండి. ఇలా జూమ్ పెంచేసుకొని లాంగ్ ప్రెస్ చేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేసింది టెస్ట్ క్యాన్మిషన్. సరే ఇలా వచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి 1.20 millisecond దగ్గర నుంచి మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకునే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకుని ఇలా 3 dots నుంచి ఫిల్ కంప్యూటేషన్ అయితే ఇష్టపడిన ట్రిమ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots నుంచి ఫిల్ కంప్యూటేషన్ అయితే ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 3 dots నుంచి ఫిల్ కంప్యూటేషన్ అయితే ఎక్స్ట్రా పాన్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ మేము క్లిక్ చేసి ఇలా జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాన్ ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా పాన్ ట్రిమ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బిగ్మార్ దగ్గరకు అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ జూమ్ పెన్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాన్ అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ కొంచెం జూమ్ పెంచేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. లాస్ట్ బిగ్మార్ దగ్గరకు అనేది మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ ఇలా జూమ్ ఇలా పెంచుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కంపడుతుంది నేను క్లిక్ చేసుకుని మూవ్ ఆన్ ఫైల్కి వెళ్ళి ఈ యానిమేషన్ లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఈ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతున్నాయి కదా, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి 1.20 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది, పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. టైం చెప్పిన కాడ అక్కడ పేజ్ చేసేసేయండి. నేను టైం చెప్తే అక్కడ దగ్గరకు అనేది పేజ్ చేసేసేయండి. ఈ యానిమేషన్ అనేది నేను డబల్ బిగ్మార్ ఎక్కడ ఉంటుందో అక్కడ దగ్గరకు వచ్చేసి ఈ యానిమేషన్ అనేది స్టార్టింగ్ యానిమేషన్ అనేది పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఇక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి. ఇక్కడ 7.27 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో వరకు పేజ్ చేసేసేయండి యానిమేషన్ అనేది. ఈ యానిమేషన్ అనేది మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ రెండో యానిమేషన్ ఉంటుంది. మేము క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందిగా, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్ పేట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత డబల్ బిగ్మార్ ఎక్కడ ఉందో అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా 9.04 millisecond వరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 dots కనపడుతుంది, పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా ఇక్కడ నుంచి లాస్ట్ బిగ్మార్ దగ్గరకు అనేది పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది యానిమేషన్ అనేది. ఇలా
నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడితే పేజ్ చేసేసేయండి. మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందో పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేజ్ మళ్ళీ మేము క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందో పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేజ్ మళ్ళీ మేము క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందో పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ యానిమేషన్ అనేది ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. జై హింద్.